హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అక్షర తృతీయ రోజు మీరేం చేశారనేది కామెంట్ చేయండి. మేమేం చేశాము అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎలాగో పిల్లలకు కూడా హాలిడేస్ కదా అని చెప్పి ఒకరోజు పిల్లల్ని తీసుకొని ఇలా బయటకైతే వెళ్ళామండి. పొద్దున్నే 5:30కి అంతా బయలుదేరాము. మేమైతే తమిళనాడు వెళ్ళామండి. ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది చూడాలంటే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసారంటే ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది ఈ వీడియోలో చూడొచ్చు. మనం అక్షర తృతీయ రోజు ఏం చేసినా సరే అది అక్షయం అవుతుందంటండి. అందుకని మేమైతే టెంపుల్స్ చూడటానికి అయితే ఫస్ట్ బయలుదేరాము. ఈ వీడియోలో నేను చూపించబోయే టెంపుల్స్ అన్నీ మీరు కానీ చూసింటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అండి. మధ్యలో చిన్న బ్రేక్, వీళ్ళు కాఫీ తాగుతామంటే ఇక్కడైతే ఆగాము. అక్షర తృతీయ అనగానే అందరం బంగారం, వెండి ఇలాంటివి కొంటూ ఉంటాం. ఎందుకంటే అవి మళ్ళీ అక్షయం అంటే ఎక్కువ అవుతాయి కదా. అందుకని చాలామంది వెండి, బంగారం ఇలాంటివి కొంటూ ఉంటాం కదా. కానీ అసలు అక్షయ తృతీయ రోజు నిజంగా ఏం చేయాలో తెలుసా? ఇది సమ్మర్ కదా, ఎక్కువ మనకి అక్షయ తృతీయ అంటే ఇంకా సమ్మర్లోనే వస్తుంది. నీళ్ళ కుండలు దానం ఇవ్వటము, విసనకర్రలు, చెప్పులు, గొడుగులు ఇలాంటివి దానం ఇస్తూ ఉంటారండి. స్వయం పాకం కానీ అంటే బ్రాహ్మణులకి దానం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అది మనకి ఇంకా నెక్స్ట్ జన్మ ఇలాంటివి అంటారు కదా, అప్పుడు అది అక్షయం అవుతుంది అని. ఏదైనా సరేనండి, పుణ్యమైన పాపమైన అక్షయం అవుతుంది అంటారు. అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే అది. ఇంకా మేమైతే తమిళనాడులో కూడా ఎంటర్ అయిపోయాం. టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది ఏం టెంపులో తెలుసా? కంచిలో ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి. అన్నీ ఒకేలా కనిపిస్తాయి మనకి. టెంపుల్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ప్రస్తుతం అయితే మేము కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నామండి. మెయిన్ మనకి కంచి అనగానే గుర్తొచ్చేది కామాక్షి అమ్మవారి టెంపులేను. ఇక్కడైతే వీడియో తీసేదానికైతే పర్మిషన్ లేదండి. జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసి అయితే వీడియో అయితే తీసాము. కామాక్షి అమ్మవారి టెంపుల్ తర్వాత మనకి ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి అంటారు కదా. ఎప్పుడైనా బల్లి మీద పడితే దోషాలు లేకుండా వెండి బల్లి, బంగారు బల్లి తాకితే మంచిది అంటారు. అది కూడా కంచిలోనేనండి ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయిపోయింది టైము. 12 గంటలకి ఇంకా ఆ గుడి కూడా క్లోజ్ చేస్తారంట. మేమైతే తెలియక ఫస్ట్ ఇక్కడికి వచ్చేసామంట. చాలామంది ఏంటంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి తాకి తర్వాత అమ్మవారి టెంపుల్కి వస్తారంట. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆ పరిసరాలు అంటే ఆ ఏరియా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. లేదంటే మనం కొంచెం ఇబ్బంది పడతాము. మాకు అదే పరిస్థితి అయిందండి. అసలు ఆ ఏరియా కానీ ఏం తెలిసిన వాళ్ళని తీసుకోకుండా వెళ్ళామా, అసలు ఎక్కడ ఏముంది ఏందనేది తెలియలేదు. మేము వేసుకున్న టైం వచ్చేసి పొద్దున 9 గంటలకి 10 గంటలకి వెళ్ళిపోతాం కదా, దర్శనం అయిపోద్ది, తర్వాత చుట్టూ ఉండే ప్లేసెస్ కూడా చూడొచ్చు అని అనుకున్నాము. కానీ 2 టెంపుల్స్ చూసేవరకే 11 అయిపోయింది టైము. ఎండ అయితే అదిరిపోతుంది. ఇంకా అది 12 గంటలకు క్లోజ్ చేస్తే 4 గంటలకు ఓపెన్ చేస్తారంట. ఇంకా ఫాస్ట్గా ఇక్కడ చూసేసి ఆ టెంపుల్కి అయితే కూడా మళ్ళీ బయలుదేరాము. అక్కడైతే ఇంకా వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది మేము బయలుదేరే వరకు. ఇక్కడ మాత్రం అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడే కదా ఉండేది. అసలు ఎంత బాగుందంటే లోపల నుంచి బయటికి రాబుద్ది కాలేదు. ఇక్కడ కోనేట్లోనే కలువ పూలు అయితే ఎంత బాగున్నాయంటే బాగా అన్నీ విచ్చుకొని ఉన్నాయి. మధ్యాహ్నం కదా బాగా విచ్చున్నాయి పూలు, చూడండి కలర్స్. ఇంకోటి ఏంటంటే అక్షర తృతీయ కదా, స్వామీజీ ఎవరో వచ్చారని చెప్పి అంతా గేట్లన్నీ క్లోజ్ చేసి దర్శనం కూడా చాలా లేట్ అయిపోయింది. ఏదో మీటింగ్ జరుగుతుందని చెప్పి చాలాసేపు దర్శనం కూడా కాలేదు. అదంతా అయిన తర్వాత మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చే వరకు 11 అయిపోయిందండి టైం అయితే. ఈసారి సమ్మర్లో కాకుండా కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అయితే వెళ్ళాలండి. నిదానంగా చూసుకొని చక్కగా అన్నీ చూసి ప్రశాంతంగా కాస్త కూర్చొని చూసి రావచ్చు. అసలు ఎండకి వెళ్ళామా, అవన్నీ నాపరాళ్ళు, పాత గుడి కదండి, నాపరాళ్ళు మొత్తము కాళ్ళు అయితే ఎంటకొచ్చేసాయండి మాకైతే. ఎండకి పైన మాడు కాలుతుంది, కింద కాళ్ళు కాలుతున్నాయి. కానీ బయటికైతే రాబుద్ది కాలేదు, అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది. అమ్మవారి గుడి మొత్తం ఒక్కసారి రౌండ్గా ఒక వీడియో అయితే తీసానండి, అది చూపిస్తాను చూడండి. స్వామీజీ ఎవరో వచ్చారని చెప్పాను, అదొకటి అక్షర తృతీయ కదా, బాగా అలంకారం చేశారు. చెరుకు గడలు, పూలు, తామర పూలు, రోజా పూలు, రకరకాల పూలతోటి నిండుగా అలంకారం అయితే చేశారు. ఓ పక్కనైతే బ్రాహ్మణులు ఈ వేదపట్నం చేస్తున్నారండి ఒక దగ్గర. కాడైతే ఇంక వీడియో తీసి తరుస్తారని చెప్పి ఇంక గమ్ముకున్నాం మేము. కంచి అంటే మెయిన్ ఏంటంటే ఏకాంబరేశ్వర స్వామి అమ్మవారి టెంపుల్, ఇంకా బంగారు బల్లి, వెండి బల్లి ఇవి ఉంటాయి కదా, అవి ఈ 3 మెయిన్ అండి అసలుకి. ఇక్కడ విష్ణు కంచి, శివ కంచి ఇంకా చాలా ఉన్నాయి. 150 టెంపుల్స్ పైనే ఉన్నాయంట ఇక్కడ. అదే తెలుసుకొని తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్తేనే మనం ఇవన్నీ చూడగలము. ఇంకా ఎండలకి చలవ పందిళ్ళు కూడా వేసేదానికి ఈ కర్రలై పెట్టేసి అన్నీ
సెట్ చేస్తూ ఉన్నారు. నేను మెయిన్ తమిళనాడు టెంపుల్స్ అంటే నాకు నచ్చేది ఏంటంటే ఈ రాజగోపురాలు అయితే నాకు భలే ఇష్టము. అంటే పెద్ద పెద్దవి ఉంటాయండి, మన సైడ్ ఉండవు అంత పెద్ద పెద్దవి. అది చూద్దాం అనుకున్న వరకు పెయింట్లు వేస్తున్నారని చెప్పి అంత క్లాత్ కట్టేశారు. ఇంకా అవి చూసేసుకొని బంగారు బల్లి వెండి బల్లి కూడా చూసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే బయలుదేరాము. భోంచేసుకొని ఇంకా దారిలో ఏంటంటే తిరుత్తని వెళ్దాము అని అనుకున్నామండి. అక్కడి నుంచి మనకి 2-3 అవర్స్ పడుతుందంట తిరుత్తని. అక్కడికి కూడా వెళ్ళాము. ఇది తిరుత్తని అండి, సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది కదా, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది కూడా ఫస్ట్ టైం మేము రావటము. ఎక్కడికి వచ్చినా మెయిన్ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎండ అండి. కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. ఎండకి పరిగెత్తుకుంటూ అన్నీ చూసుకుంటూ తిరగాల్సి వచ్చింది. అంత ఎండ కాస్తున్నా కాళ్ళు కాలుతున్నా మా వాళ్ళు ఫోటోల కోసం వీడియోల కోసం అయితే ఉట్టి కాళ్ళతోటే తిరుగుతూ ఉన్నారు. ఇంకా నేను అరిచి పిలిచానా, వెనక్కి వచ్చేసారు. ఇదండి పైనుంచి చూస్తే వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఇలాంటిదే సేమ్ నాకు నేను అనుకున్నాను ఫస్ట్ ఇంతకుముందు ఎక్కడికో వెళ్ళాను ఇక్కడికి అని అనుకున్నాను. కాదండి, ఇంతకుముందు అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. సేమ్ బయట పక్క కొండ దారి అదంతా చూస్తే అలాగే అనిపించింది నాకైతే. పోయినసారి టూర్కి వెళ్ళినప్పుడు అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. మన దారి కూడా సేమ్ అలాగే ఉంటుంది కానీ గుడి వేరే. అది రాములవారి గుడి, ఆంజనేయ స్వామి టెంపుల్ అది. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. తమిళనాడు కదా, మనకేమొచ్చలే లాంగ్వేజీ అని అనుకున్నా కానీ అందరు తెలుగులోనే మాట్లాడుతున్నారు. పెద్ద తమిళ్లో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువే ఉన్నారు. అందరు కూడా తెలుగు మాట్లాడుతున్నారు బాగా. అందువల్ల ఇబ్బంది లేకుండా ఉంది. కాకపోతే ఏంటంటే తెలిసిన వాళ్ళని కానీ తీసుకొని పోతే ఇంకా ఎక్కువ చూపిస్తారండి అక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ మనకి. మేమేంటంటే మాతో వచ్చిన డ్రైవర్కి అన్నీ తెలుసుంటాయి, అంటే ఆ ప్లేస్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, చూపిస్తారు అనుకున్నాం. కానీ మాతో వచ్చిన అతనికి అసలు ఏమీ పెద్ద తెలిసినట్లేదు. జస్ట్ డ్రైవింగ్ మాత్రమే చేశాడు. మేము అన్నీ ఇంకా మ్యాప్లో చూసుకొని, గూగుల్ మ్యాప్లో చూసుకొని మాకు తెలిసినంత వరకు మాత్రం చూసి వచ్చాము. ఇది కూడా చూసేసిన తర్వాత 1 గంట 2 గంటలు అక్కడ ఉండేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము నారాయణవనం వెళ్ళామండి. నారాయణవనం వెళ్ళడం కూడా ఫస్టే. నేను నారాయణవనం అంటే చదివాను, అంటే వనము అంటే పెద్ద తోటలాగా ఉండి మధ్యలో టెంపుల్ ఉంటుంది అనుకున్నాను. కాదు, మామూలు టెంపులే. అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిన తర్వాత ఇక్కడ నుండి వకులామాత దగ్గరికి వెళ్ళారని ఇక్కడైతే రాసి పెట్టుంది. అది చూశాను, నాకు తెలీదు. నేను కూడా ఫస్టే రావడం ఇక్కడికి. చాలా పెద్ద టెంపుల్ ఇది. మేము వచ్చేవరకు ఏంటంటే 5:30 అయింది. 6 గంటలకి గుడి ఓపెన్ చేస్తామన్నారు. ఇంకా సరేలే అని చెప్పి గుడి చుట్టూ ఇలాగ మామిడి చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవి చూస్తూ అక్కడే తిరుగుతూ ఉన్నాము. ఇక్కడైతే పెద్ద జనం అయితే లేరండి, అంటే 6 గంటలకు ఓపెన్ కదా, అందువల్లేమో ఎవ్వరు పెద్ద లేరు. పిల్లలు ఇక్కడ కాసేపు సరదాగా ఆడుకున్నారండి. పొద్దున ఎండకంతా తిరిగారు కదా, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. కాస్త అటు ఇటు ఆడుకుంటూ మామిడికాయలు అయ్యి బాగా రాలిపడి ఉన్నాయి. అవి ఏరుకుంటూ ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మేమైతే కాసేపు అట్లా కూర్చున్నామాడ. ఇది తమిళనాడు రాదండి, మనకి ఆంధ్రాకే వస్తుంది కదా. దారిలో అన్ని మామిడి చెట్లేనండి. మామిడికాయలు అంటూ మామిడికాయలు ఏ ఉన్నాయో అసలు బయటికి చేయి పెడితే అందేటట్టు ఉన్నాయి మామిడికాయలు అయితే. అన్నీ అంటు మామిడికాయలే, ఒక్కటి కూడా మళ్ళీ మనం ఈ తినే మామిడికాయలు కాదు, అంటు మామిడికాయలేను. అవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. చెట్ల నిండా పూత, బుడ్డి బుడ్డి పిందెలు భలే ఉన్నాయి. కారా బండి కాసిన పోసుకుందామంటే అసలు ఇలాగనే లేదండి. ఇంకా చీకటి పడిపోతుందని చెప్పి ఇంకా అప్పలాయగుంట కూడా వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళే వరకు మరీ చీకటి పడిపోతుంది కదా, అందుకని ఆపకుండా అలాగే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పలాయగుంట వెళ్ళాము. అక్కడ కూడా మనకి వెంకటేశ్వర స్వామేనండి. ఇది కూడా ఆంధ్రాకే వస్తుంది. ఈ టెంపుల్ కూడా ఇప్పుడు మేము చూసినవన్నీ కూడా ఫస్ట్ టైమే చూడటము. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్. వెంకటేశ్వర స్వామి అస్సలు చూస్తుంటే ఎట్లుందంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. పెద్ద విగ్రహము, అక్కడ పూజ చేసే పద్ధతి కానీ చాలా బాగుంది. ఉదయం 5:30 బయలుదేరితే సాయంత్రం 6-6:30 అయిపోయిందండి అన్ని టెంపుల్స్ చూసే వరకు. ఫస్ట్ అయితే ఏకాంబరేశ్వర ఆలయము, అమ్మవారి కామాక్షి అమ్మవారి టెంపుల్, అది బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి కాడికి వెళ్ళాము. ఇంకా నారాయణవనము, ఇది అప్పలాయగుంట. ఒక్క రోజులో ఇన్ని టెంపుల్స్ అయితే చూసాము. మేము అనుకున్నవి వేరు, చూసినవి వేరు. అయినా సరే చూసినవి అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు ఎవరన్నా ఈ టెంపుల్స్ కానీ చూసుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకా ఈ చుట్టుపక్కల ఏమన్నా స్పెషల్గా ఇంకా ఏమన్నా చూడాల్సినవి ఉన్నాయేమో చెప్పండి. ఇంకా సమ్మర్ ఉంది కదా, ఇంకొకసారి ట్రిప్ వేసుకుందాం. ఒకసారి పోయినందుకే అదిరిపోయిందండి. ఈసారి చల్లగా ఉన్నప్పుడే బయలుదేరుతాము. ఎలా ఉంది నా టూర్ వీడియో? నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు ఏమేం టెంపుల్స్ చూశారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.